అయ్యా మీకు ఒకటి చెప్తున్నా, ఏదో మూలమంత్రం ఒకటి ఇచ్చారు అని చెప్పారు, అది కరపాత్రి స్వామివారు ఇచ్చింది. కరపాత్రి స్వామివారు చాలా మహానుభావుడు. ఎంతటి మహానుభావుడు కరపాత్రి స్వామివారు అంటే, ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మ గోవధ నిషేధం చేయాలి అంటే తప్పకుండా చేస్తానంది అంది పదవిలో రావడం కోసం. మా సాధు పరిషత్ మొత్తం మీకు సహకరిస్తుంది, మీకు ఎంత కావాలో అంత సహకరిస్తుంది. ఏది? మా సాధు పరిషత్. సరేనయ్యా, బ్రహ్మాండంగా మీరు సహకరించండి. నేను గెలిచిన తర్వాత స్వామివారు చాలా సందర్భాల్లో వెళ్ళి అడిగారు. అడిగితే ఆమె ఆ విషయం పట్టించుకోలేదు. 7-8 సార్లు వెళ్ళి మరీ అడిగారు. చూద్దాం చేద్దాం అంటోంది తప్ప యతుల్ని తిప్పించుకుంటోంది. చాలా కరపాత్రి స్వామివారు అంటే ఒక శివావతారమే, శివుడే ఆయన బాగా ఎక్కడ లేనటువంటి ఆగ్రహం, ధర్మాగ్రహం ఆయనకు వచ్చింది. సాధువులందరితోటి కలిసి గోష్ఠాష్టమి రోజు, ఏ రోజు? గోష్ఠాష్టమి రోజు ఢిల్లీలో చాలా పెద్ద ర్యాలీ ఉద్యమం చేశారు. అప్పుడు మొట్టమొదటిసారి దేశంలో, అంతకుముందు ఎవరైనా తురుష్కులో లేకపోతే ఇంకొకళ్ళో సాధువుల్ని కొట్టుండొచ్చు, కానీ ఈ దేశములో రాజ్యాంగం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సాధువుల్ని నడి వీధి మీద కర్రతో కొట్టినటువంటి రోజు ఆ రోజు గోష్ఠాష్టమి రోజు. అందరూ ఎక్కడికక్కడ కొట్టారు, అది అయిపోయింది, ఆ ఉద్యమాన్ని పక్కకు పెట్టారు. అప్పుడు దీనికి నువ్వు 100% అనుభవిస్తావనే పదం వాడారు ఆయన. అనుకోకుండా మరి అది యాదృచ్ఛికమా ఏమీ, లేదా యతి శాపాన్ని ఎవరూ తీయలేరు. అదే గోష్ఠాష్టమి రోజు ఇందిరాగాంధీ గారు శరీరాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. గోష్ఠాష్టమి రోజే ఈ ఘటన జరిగింది, కాల్పులు అన్నీ కూడా. కరపాత్రి స్వామివారు ఇవాళ మనకు ఆర్ఎస్ఎస్ ఆలోచనలు మిగిలిన్నాయన్నా, విహెచ్పిలు ఉన్నాయన్నా, వీటన్నిటికీ మూల పురుషుడు ఎవరు అంటే ఆలోచన, కరపాత్రి స్వామివారి యొక్క ఆలోచన విధానము చాలా ప్రధానమైంది. ఇంకా విశేషము, కరపాత్రి స్వామివారు మహాపండితుడు కూడా. ఎంతటి పండితుడయ్యా అంటే శ్రీమద్ భాగవతంలో మొత్తం మనం వారం రోజులు సప్తాహంగా చెప్పుకుంటాం. దానికి వ్యాఖ్య రాసినటువంటి వారు శ్రీధర స్వామివారు. ఈ శ్రీధర స్వామివారు రాసినటువంటి ఆ వ్యాఖ్య అర్థం కాకపోతే దాన్ని ఇంకా పల్చన చేయాలి అని వంశీధరుడు అనేటటువంటి ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. మొట్టమొదటి శ్లోకానికి 100 శ్లోకాలు రాశారు. దాన్ని శతపథ వ్యాఖ్య అంటారు. శతపథ వ్యాఖ్య అంటే భాగవతం మొదలయ్యే మొట్టమొదటి శ్లోకము శతపథ వ్యాఖ్యగా ఆయన రాస్తే, భాగవతం సప్తాహం మొత్తం భాగవతం వారం చెప్పుకుంటాం మనం, ఏదో ఉరుకుతూ సాధ్యమైనంత. ఈ మొట్టమొదటి శ్లోకం ఒకటే సప్తాహంలాగా 12 రోజులు చెప్పారు. ఒక్క శ్లోకాన్ని కరపాత్రి స్వామివారు 12 రోజుల పాటు. ఆ శ్లోకము యశోద పక్షం ఎట్లా ఉంటుంది, నందుడి పక్షం ఎట్లా ఉంటుంది, గోపికల పక్షం ఎట్లా ఉంటుంది, దేవతల పక్షం ఎట్లా ఉంటుంది, బ్రాహ్మణుల పక్షం ఎట్లా ఉంటుంది, కంసాదుల పక్షం ఎట్లా ఉంటుంది, దంతవక్తురాదుల పక్షం ఎట్లా ఉంటుంది, రుక్మిణి వంటి అష్టమహిషుల పక్షం ఎట్లా ఉంటుంది, ఇన్ని పక్షాలుగా మొత్తాన్ని దాన్ని విభజించి రాజుల పక్షంలో ఒక్క శ్లోకాన్ని 12 రోజుల పాటు చాలా విశేషంగా చెప్పినటువంటి మహాజ్ఞాని ఆయన. భాగవతాన్ని అంత గొప్పగా చెప్పినటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి అలాంటి మహాత్ముడైనటువంటి కరపాత్రి స్వామి వారు ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని, ఈ రెండిటిని ఆలోచించినటువంటి స్వామి ఆయన. అంతకుముందు ఎవరైనా ఉన్నారయ్యా అంటే శృంగేరి పీఠంలో 12వ జగద్గురువులు విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి 8 రాష్ట్రాల్లో ఇవాళ మనం బొట్టు పెట్టుకొని ఇవేవో కట్టుకుంటున్నామంటే కాపాడిన వారు. అంతకి మరి ఆయనకి స్ఫూర్తి ఎవరు? శంకరాచార్యులు వారు, ఆది శంకరాచార్యులు వారు చెప్పిన విధానంలోనే విద్యారణ్య యతీంద్రుల వారు నడిచారు 12వ జగద్గురువులుగా శృంగేరి పీఠానికి.